మన సబ్స్క్రైబర్స్ ఉమ్, చాలా చాలా మంచోళ్ళు వాళ్ళు. సో లాస్ట్ టైం అమౌంట్ అనమాట ఇవైతే ఓకేనా లాస్ట్ టైం కూడా ఇట్లా తీసుకోవాలని చెప్పేసి కారపొడి వేసిన చెప్తుంది. ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నువ్వు యాంకర్ అని ఫీల్ అవుతాను ఎట్లా? హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ అండి. ఆ ఫుడ్ ఛాలెంజ్ కి ఏమేం చేశానో తెలుసా? ఫుడ్ ఛాలెంజ్ కి సలాడ్ వచ్చేసి కీరా, క్యారెట్, లెమన్ అండ్ పెరుగు, ఎగ్ కర్రీ, ఇది మటన్ కర్రీ, వైట్ రైస్ అండ్ కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ కాఫీ సో ఉంది నీది, ఇంకా కాఫీ ఏమైంది? వేసుకుంటా తాగినవేంది? ఏ తొందరగా గెలవాలని చెప్పేసి ఆఫ్ వేసుకున్నావు కదా. అట్లేం కాదులే. తెలుసు తెలుసు నాకు. సో ఇప్పుడు ఏంటి అంటే, లాస్ట్ టైం వచ్చేసి ఫుడ్ ఛాలెంజ్ చేసాం కదా, 1000 రూపీస్ అయితే నేను విన్ అయ్యాను, న్యాయంగా గెలిచాను. అయితే ఈయన పైసలు ఇవ్వలేదు నాకు. ఏమే న్యాయంగా అంటుంది, ఆ కర్రీ అట్నే ఉంచింది. ఈయనది ఏదో పెద్ద అయినట్టు, ఈయనది కాలే. సరే ఎనీవే, గెలుపు ఆమెకే ఇచ్చేద్దాం సరే, ఓకేనా? ఓకే, పైసలు ఇవ్వు. లాస్ట్ టైం పైసలు ఇచ్చిన తర్వాత అప్పుడు మొదలు పెట్టు. ఖాతాలో రాసుకో. లేదు లేదు, ఇప్పుడు పెట్టాలి పైసలు. సరే, లాస్ట్ టైం గెలిచిన అంటుంది కదా, 1000 రూపీస్ ఇస్తా అని చెప్పిన మీకు, ఖచ్చితంగా ఇస్తాను. ఎప్పుడు? ఇప్పుడే ఇస్తా, జేబులోకి తీయాలి కదా. చూడండి, విన్ అయింది 1000 రూపీస్. థ్యాంక్ యూ. ఓకేనా? సో లాస్ట్ టైం అమౌంట్ అనమాట ఇవైతే. ఇప్పుడు పందెం ఏంటి మరి? ఇప్పుడు ఆల్రెడీ 1000 రూపాయలు నాయి పోయినాయి. ఆ 1000 ప్లస్ 2000, అంతంత అమౌంట్ మేము పెట్టాం, అస్సలు పెట్టం. అంటే నాకు ఇంట్రెస్ట్ తో సహా రావాలి ఏదైనా. నేనైతే అస్సలు పెట్టా. సరే నువ్వే చెప్పు. లాస్ట్ టైం నేను చెప్పినా, నువ్వు గెలిచావు, ఇచ్చేసిన. ఈసారి నీదే చాయిస్. యా ఓకే. ఈసారి ఎవరు గెలుస్తారో వాళ్ళకి, విన్ అయిన వాళ్ళకి ఏంటి అంటే, నేను గెలిస్తే గనక నాకు 1000 రూపీస్ బట్టి సారీ డ్రెస్ ఏదైనా కొనుక్కోవచ్చు. ఓకే. నువ్వు గెలిస్తే 1000 రూపీస్లోనే షర్ట్ అయినా ఏదైనా 1000 రూపీస్లోనే. అమౌంట్ మాత్రం ఇయ్యాను. ఓకే, ఓకేనా? రెడీ ఉండు మంచి షర్ట్ తీసుకోవడానికి. అబ్బో, లాస్ట్ టైం కూడా ఇట్లా. లేదు లేదు, ఈసారి గెలుపు మనదే. జుజ్జు బియ్యలాంటి చాలా చూసారు, చూద్దాం. ఓకేనా? ఈ అమౌంట్ అయితే పక్కన పెట్టుకుంటున్నా, దాచుకుంటాను. 1000 రూపాయలు వచ్చినాయి కదా, దాచుకుంటాను. నా కష్టం ఇప్పుడు తిని నేను గెలవాలి ఖచ్చితంగా. నా 1000 రూపాయలు తినేది కూడా నీ కష్టమే. సో ఫుడ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దామా? చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓడిపోవడానికి రెడీగా ఉండు. మా ఊడు కూడా ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నా బంగారు తల్లి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. ఏంటి మటన్, సాలాడ్, బాయిల్డ్ ఎగ్స్? నేను న్యాయంగానే చెప్తున్నా, సలాడ్ నేను తక్కువ తీసుకున్నా, ఎందుకంటే నేను కీరా తినను, బేసిక్ గా తినను. కాకపోతే ఏంటంటే ఒక 2 పీసులు నేను బాధ భరించలేక తీసుకున్నా. కీరా అసలు తినను నేను. అన్నం కూడా వేడిగా ఉంది, ఇప్పుడిప్పుడే వండిన. స్టార్ట్. సరే, ఫస్ట్ మటన్. రెడీ? 1 2 3. I want mutton. ఫస్ట్ పీస్ ఎంత పెద్ద నాకు కూడా ఉందిలే, కానీ నేను తర్వాత తింటది. సేమ్ ఈక్వల్ వేసిన. ఈమె ఎప్పుడు తొండి పెడతాను మీకు తెలుసు కదా ఎట్లయినా, ఎందుకంటే గెలుపు కోసం. లేదు, నా సబ్స్క్రైబర్స్ జెన్యున్ గా ఉంటారు. ఐ నో, నేను కూడా అలానే ఉంటాను. వా, మటన్ అయితే తిరిగిపోయింది, ఎక్సలెంట్, మెత్తగా ఉడికింది, మంచిగా ఉంది.
అవును మటన్ ఫస్ట్ బాయిల్ చేసినావా లేకుంటే డైరెక్ట్ అన్నావా? కుక్కర్లో వేసిన ఫస్ట్ 4 విజిల్స్కి, ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు, అందులోకి ఇది కొంచెం ముదిరింది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ మటన్. ఉమ్. కొంచెం ఎగ్గు కర్రీ కూడా అప్పుడప్పుడే ఈ ఫుడ్ ఛాలెంజ్ అప్పుడే ఫుల్గా తింటాం. ఓకే. అట్లా అంటే రోజు వండి పెడతలేదేమో ఈమె అని అనుకుంటారు కదా. అట్లా ఏమనుకోరు, రోజు వండి పెట్టకుండా ఎట్లా అనుకుంటా. లైక్ ఆయన చెప్పేది ఏంటి అంటే ఫుడ్ ఛాలెంజ్ అప్పుడే కొంచెం ఎక్కువ తింటాం, మరి సాయంత్రం ఇంకా తినాం ఫుడ్. ఆకలి ఏమన్నా వేస్తే కొంచెం సలాడ్ తిని ఊకుంటాం. మీరేం తిన్నారు కామెంట్ చేసేయండి. కొంచెం స్పైసీ కూడా అయింది, నా దాంట్లో కొంచెం కారపొడి ఎక్కువ వేసిన అయింది. మెల్లగా ఓడిపోవాలని చెప్పేసి కారపొడి వేసిన చెప్తుంది. ఎగ్ కర్రీ కూడా సూపర్. బేసిక్గా నాకు హోటల్ ఫుడ్ నచ్చదు, ఇంట్లో అదైతే ఫుడ్. నిజం, మోస్ట్లీ ఇంట్లోనే తింటారు. ఈమె వంట చేసింది నచ్చదు, నాకు హోటల్ ఫుడ్డే కావాలంటది. భలే స్పైసీ ఉందబ్బా నిజంగా. నేను ఇందాక చిల్లీ పౌడర్ ఎక్కువ వేసిన అన్నా కదా, అందుకనే స్పైసీ ఉందని చెప్తాను. స్పైసీ ఉంది, స్పైసీ చేసిన. ముందే నాన్ చెప్పాలి వెజ్కి కదా. స్పైసీ తగిలితేనే బాగుంటుంది, మరీ అంత ఓవర్ స్పైసెస్ కూడా తినకూడదు. ఓవర్ స్పైస్ తింటే ఏమైతే తెలుసు కదా మీకు. కూర కారం మంచిదైతే లెగ్ పీస్ అన్నం అయిపోయినాయి, గుడ్లు అయిపోయినాయి. ఈరోజు గెలుపు మనదే, మీరు ఫిక్స్ అయిపోండి. అన్నం తక్కువైనట్టుంది దాంట్లో. ఆహా, కంగారు పట్టొద్దు, అస్సలు కంగారు వద్దు మనకి. లివర్ ముక్క ఫుల్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది ఇప్పుడే. మీకు గెలుస్తానని మాట ఇచ్చాను కదా. అయ్యి మెల్లదినా. మెత్తగా ఉడికింది మటన్ అయితే.
విన్ సలాడ్ ఎవరికి ఇస్తావు? వెన్ 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 అట్టుగా ఎగ్ కర్రీ క్లోజ్, మటన్ కర్రీ క్లోజ్, సలాడ్ ఉంది, పెరుగు క్లోజ్, ఇంకా కావాలి. సలాడ్ ఆమె కూడా ఉంది. నేనే గెలిచినట్టు. ఒప్పుకోను. సరే మీగా పట్టేయడానికి మన సబ్స్క్రైబర్స్ చెప్తా ఉంటాను. వీడియో చూసారు కదా, ఈ పట్టికి ఇచ్చేద్దాం నేను ఫోనులే. ఓడిపోయినా చెప్పు, అర్థమైందా? ఇచ్చేస్తా కాదు, బరాబర్ తీసుకుంటా. మంచి షర్ట్. మన సబ్స్క్రైబర్స్ అందరూ చూసే ఉంటారు కదా, ఈ వీడియో చూసారు కదా మీరు. చూస్తారు. సబ్స్క్రైబర్స్ ఏంది, అందరు చూస్తారు, మిగతా వాళ్ళు కూడా చూస్తారు. మన సబ్స్క్రైబర్స్ చాలా చాలా మంచోళ్ళు వాళ్ళు. తెలిసిన కంపల్సరీ కామెంట్ కూడా చేస్తారు ఎట్లా నడిచింది ఏంటి అనేది. అవునా కదా? సర్లేండి, ఈసారికి ఇచ్చేద్దాం పోనీలే. ఇచ్చేద్దాం అనేది లేదు, బరాబర్ తీసుకుంటా. 999 తీసుకుంటాను షర్ట్, 1 రూపీ నీకు ఇచ్చేస్తాను. ఎంజాయ్. ఓకేనా? రూపాయికే. ఓకేనా? బేసిక్గా ఏంటి అంటే ఇది ఉంది కదా, బేసిక్గా మటన్ అనేది నా దగ్గర కూడా ఉంది. మటన్ అనేది తినలేను, దాన్ని చూస్తేనే కొంచెం ఓడిపోయిన తర్వాత మస్తు అనిపిస్తుంది చెప్తా కానీ కదా. నిజం చెప్పు. ఓడిపోయినా అని చెప్పు, ఇంకా అద్దు. ఇంకా ఓడిపోయిన దానికి మళ్ళీ సలాడ్ మిగిలిచ్చి ఇది చేసి మళ్ళీ కీరా last దోసకాయ moment లో ముక్కలు కూడా- దబ్బ 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 నోట్లో కుక్కేసుకోవచ్చు. క్యారెట్ కుక్కుకోవడం అనుకో, అటు నుంచి అటు పైకి పోతాం. ఓకే, సో మీరే చెప్పండి ఎవరు విన్ అయ్యారు ఏంటి. ఆమె విన్నర్. ఇది మనకి పెద్ద పీస్ వచ్చేసింది తెలుసా. అక్కడ ఇక్కడ కూడా ఉంది. ఇంకో అసలే నేను తినలేను మటన్, అందులోకి పెద్ద పీస్ నీకు ఆల్రెడీ వచ్చేసరికి రూపాయి ఇస్తా అన్న, ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయకు, రూపాయిని మించి చేయవద్దు. ఓకేనా? లేదు అట్లా అంటే మన నా సబ్స్క్రైబర్స్ తిడతారు. నేను చూద్దాం, అనొద్దు. కామెంట్లు పెట్టండి బ్రో. ఓకేనా? పెట్టండి. వేసుకోండి కామెంట్లలో. ఓకే, మీకు ఎలాంటి ఫుడ్ కావాలి, ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావాలి, ఎలాంటి ఫుడ్ కుకింగ్ వీడియోస్ కావాలి, ఎనీ ఎంటర్టైన్మెంట్ ఏదైనా కూడా మాకు మాట లేకుండా చెప్పండి. మా వంతుగా మేము ట్రై చేస్తాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా మంచోళ్ళు కదా వాళ్ళు, తప్పకుండా చేసుకుంటారు సబ్స్క్రైబర్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు యాంకర్ అని ఫీల్ అవుతాను ఎట్లా? ఓకే.